వైఎస్ఆర్సీపీకి వరుస ఎదురు దెబ్బలు అనుకోవచ్చు, మరేమనుకోవచ్చో తెలియదు. ఇప్పటివరకు దాదాపు 11 మంది రాజ్యసభ సభ్యులు ఉంటే కనుక 5గురు రాజీనామా. మరి మరో పక్కన చూస్తేనేమో అసలుకి పార్టీలో కీలక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఏటు, అలాగే పార్టీలో కూడా నెంబర్ 2గా వ్యవహరించినటువంటి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డిని వదిలి వెళ్ళడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు? అసలుకి వాళ్ళు చేసింది రాజకీయం కాదు, వ్యాపారం చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారు. వాళ్ళు వ్యాపారం కోసం రాజకీయాలు ఎడిపోయినా వాళ్ళకి ఇబ్బంది లేదు, ప్రజలు ఎడిపోయినా ఇబ్బంది లేదు, తల్లి పోయినా తండ్రి పోయినా ఎవడి పోయినా వాళ్ళకి ఏ సంబంధం లేదు. వాళ్ళకి కావాల్సిన డబ్బులు. విజయసాయి రెడ్డి, మేము ఆపండ్రా మీరు నాటకాలు, నువ్వు జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి అయోధ్య మీరు వేసిన డ్రామాలు కదా, మీరు రాజీనామా చేసామనగానే నమ్మాలా? జనం కోసం రాజీనామా చేస్తారు. ఇక్కడ నుంచి లండన్ పోయి మళ్ళీ అక్కడ జగన్మోహన్ రెడ్డి లెక్కలు అర్థం కాక అక్కడ దాస్తున్నాడు. ఆ లెక్కలు చూస్తానికి వెళ్తున్నావు నువ్వు. ఇక్కడ నేను రాజ్యసభలో ఉన్నాను కుదరదేమో అని చెప్పానంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి పార్టీ లేదు బొంగు లేదు రాజీనామా చేసి రావా ఆయన కానీ మూసుకొని రాజీనామా చేసావు. రాజీనామా చేసి వెళ్ళిపోతాయేమన్నా? జగన్మోహన్ రెడ్డి పార్టీ లేదు బొంగు లేదా? మరి ఆయన ఏంది? లేకపోతే ఆయన అనుభూతి ఈయన రాజీనామా చేస్తాడు? జగన్మోహన్ రెడ్డి అనేది ఇప్పుడు ముందు లెక్కలు చూడాలి. డబ్బులు ఆడ ఇప్పుడు సంపాదించడం వేరు, సంపాదించి దాచిపెట్టడం వేరు. సంపాదించి దాచిపెట్టడానికి వెళ్తున్నాడు. ఇప్పుడు ఇయర్ ఎండింగ్, మార్చ్ ఎండింగ్ లెక్కలు చూడాలా. ఇక్కడైనా స్విట్జర్లాండ్, లండన్ అయినా ఏడైనా ఒకటే లెక్కలు చూడాలా. అయ్యా మనం అంగుటి అయ్యా మొత్తం రావాయి వచ్చి నేను పిలిస్తేనేమో నేను రాజ్యసభలో ఉన్నాను, నేను గవర్నమెంట్లో ఉన్నాను, గవర్నమెంట్ లేదు తొక్కలేదు రావాయి చూసుకొని కానీ రాజీనామా చేసి వచ్చాడు. వెళ్తాల్సి చెబుతున్నాడు. నాలాంటి వాళ్ళు 100 మంది పోయినా జగన్మోహన్ రెడ్డికి బలం తగ్గదు. అధికారంలో ఆయనకి ఎప్పటికైనా అధికారంలోకి వస్తాడు. ఆయనకున్న జనాదరణ అట్లాంటిది. ఏంది ఆదరణ? నీ బొంద ఆదరణ చొద్దుగా లాగు. ఇదంతా ఒక లెక్క. మరి ఆయన అసలు రాజకీయ సన్యాసమే తీసుకున్నాను అన్నాడు. మీరేమో పార్టీ లేదు బొక్క లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నాడు అంటున్నారు. మరి ఆయన ఏకంగా రాజకీయ సన్యాసం తీసుకున్నాను, ఇక నుంచి నేను ఏ రాజకీయ పార్టీలో ఉండను అంటూ, మరి అసలు ఈ సన్యాసం తీసుకోవాల్సిన అవసరం సడన్ గా ఎందుకు వచ్చింది అనుకోవచ్చు అంటారు? ఇదేమన్నా జగన్మోహన్ రెడ్డి కుట్రల కోణంలో భాగం అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే బీజేపీకి దగ్గర చేసి తన కేసుల్ని మాఫీ చేసుకునే ప్రయత్నంలో భాగం అనుకోవచ్చు అంటారా? జగన్మోహన్ రెడ్డి తెలియగలడు. వీళ్ళ దగ్గర ముందు చిల్లర బ్యాచ్, మాయా మచ్చిందరు చేసి కిలాడి బ్యాచ్ మొత్తాన్ని చేర్చుకున్నాడు. వీళ్ళు మళ్ళా వీళ్ళందరూ తెలుసు జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలు కానీ అన్నీ. వీళ్ళు బయటికి వెళ్ళి ఎక్కడ నోరు జారుతారు అని చెప్పి ఎదుటి పార్టీ వాళ్ళందరినీ అమ్మనాపులు తిట్టించాడు. వాళ్ళ ఇంక బయటికి పోలేరు, వాళ్ళు రానిరు, ఇంకో పార్టీలో పోవడానికి కుదరదు. జగన్మోహన్ రెడ్డి మొన్నటిదాకా ఏదో మన లక్ష్మీభారత్ చేసిందే, ఇక్కడ నరసరాపేటలో చేసింది, అన్నగారు ఢిల్లీలో చేశాడు, అయిపోయింది. అప్పుడు ఏదో కొంచెం సపోర్ట్ ఉంది, వాతావరణం అనుకూలించింది, గెలిచావు, అది పోయింది కదా. ఇక నీవు మళ్ళా అక్కడ దూరాలంటే తెలుగుదేశం వాళ్ళు ఎవరైతే తెలుగుదేశం గవర్నమెంట్ లేనప్పుడు అందరూ సుజనా చౌదరి ఇట్లాంటి వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వెళ్ళి అక్కడ వాళ్ళ పార్టీ సభ్యత్వం తీసుకొని అక్కడ కొనసాగుతూ ఉన్నారు. అక్కడి నుంచి ఏదో జరిగింది, అందుకే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు గెలిచారు కాబట్టి మనం కూడా ఓడిపోయిన వాళ్ళం చిన్నగా ఇటు పంపిద్దాం అనుకున్నాం. జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశంలో నుంచి వెళ్ళిన నాయకులు రాజకీయ నాయకులు వెళ్ళారు. నీ పార్టీలో నుంచి వెళ్ళే వాళ్ళు దొంగలు అన్న సంగతి అందరికీ తెలుసు, ప్రపంచానికి తెలుసు. ఒక దొంగని ఢిల్లీలో ఉన్న దొంగేవాడు గల్లీలో ఉన్న దొంగే. విజయసాయి రెడ్డి ఎంత అమాయక. గంజాయి చేయ వ్యవసాయం ఏం చేస్తావు నువ్వు? గంజాయి ఎవడు చేయి. ఇక పత్తి చేసేవాళ్ళు ఎంత చేసేది వ్యవసాయం? శాంతిని తీసుకెళ్ళి చేసావు మొన్న దాకా వ్యవసాయం. సిగ్గు సేర ఉండాలా? వ్యవసాయం చేస్తావా? సరిగా 5 నిమిషాలు నుంచోలేవాడా? ఆగస్టు 15కి జనవరి 26కి వస్తే ఊరికి నమస్తే పెట్టి నుంచోడానికి నీ వల్ల కావట్లేదు. ఈయనంట కాడి నెత్తిన వేసుకొని పోయి పరిగెత్తుకొని వ్యవసాయం చేస్తాడా? వ్యవసాయం చేసి ఎవరిని బతికేలా నువ్వా? నీ నాటకాలు మీరు ఎన్ని డ్రామాలు వేసినా విజయసాయి రెడ్డి నువ్వెంత సింపుల్గా ఉండి మంచి బట్టలు వేసుకొని మాయ మాటలు చెప్పినా నేను నమ్మరు. నువ్వు A2 జగన్ 16 నెలలు నాలుగు నువ్వు కూడా జైల్లో ఉండవు. అసలు మీరు జైలుకి ఎందుకు వెళ్ళారు గుర్తుందా? మీరు చేసిన పాపాలు అట్లాంటి. జగన్మోహన్ రెడ్డి నువ్వు
విజయసాయి రెడ్డిని పంపించినా, ఇంకొక రెడ్డిని పంపించినా, ఎవరిని పంపించినా అది సీన్ లేదు, అయిపోయింది. ఓకే, ఇదంతా తెలుగుదేశం వాళ్ళు ఆక్రమించేశారు. తెలుగుదేశం, జనసేన మొత్తం కూటమి, ఇబ్బంది లేదు. వీలాంటి వాళ్ళకి సందు కూడా పెట్టారు, రావడానికి ఛాన్సే లేదు. సరే, ఇదంతా ఒక ఎత్తు అనుకుందాము. ఈ మధ్యకాలంలో గోరంట్ల మాధవ్ ఐడియా ఉన్నాడు కదా, అతను మీకు తెలుసు కదా. వాడు అనంతపురం, హిందూపురం వాడు కదా, ఎమ్మెల్యే, ఎంపీ అవును, ఉన్నాడా వాడు? ఉన్నాడు. అతను ఏమంటున్నాడంటే కనుక, మన కార్యకర్తలు ఎవరు భయపడమాకండి, కర్రలు తీసుకోండి, రాళ్ళు తీసుకోండి, మీ మీదకి వచ్చిన వాళ్ళని చంపేయండి, అవసరమైతే నేను చూసుకుంటా అంటూ ఇచ్చిన పిలుపు. అసలు ఈ హింసను ప్రేరేపించే విధంగా ఆయన మాట్లాడుతున్నారంటే ఎలా చూడొచ్చు అంటారు? అది ఒక మాజీ ఎంపీ, అంతకు మొదలు ఒక సిఐగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే కనుక ఎలా చూడాలంటారు దీన్ని? అధికారంలో లేనోడి నువ్వే కొట్టండి, చంపండి, కొట్టండి, రాళ్ళు తీసుకొని కొట్టండి అంటావు. అధికారంలో ఏం కొడతారు? ఆలోచించు ఒక్కసారి కొట్టు చూడమను. ఏందో బ్లూ ఫిల్మ్ తీసినట్టుగా నువ్వు నూడు వీడియోస్ తీసుకొని ప్రజల్లో పెడతా అనుకున్నావా? ఒక్కడిని చెయ్యమను, టచ్ చేయమను తెలుగుదేశం కార్యకర్తలు ఎవడైనా. ఎప్పుడు ఒప్పుకోడిక. చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నా తెలుసుగా, అంబేద్కర్ చేతిలో రాజ్యాంగం, లోకేష్ లేదు రెడ్ బుక్. న్యాయం సమపాలన చేస్తారు, నిన్ను కాదు. అసలు నీకుందమ్మా రెడ్ బుక్లో నీ పేరు ఉంది. నీకు కార్యకర్తలు కొట్టు, వాళ్ళని కొట్టండి, ఎవరిని వచ్చి కొట్టండి, మనోళ్ళు ఎదురు తిరిగి అన్నావు. ఎదురు తిరిగిందాక వాళ్ళని కాదు, నిన్ను తంతారు రేపు పొద్దున. నీ కేసు అయిపోయింది అనుకున్నా ఏంది? నువ్వు బ్లూ ఫిల్మ్ టైర్ల మీద తిరిగి సిగ్గు సేర ఉండాలి. నువ్వు పోలీసు ఉద్యోగం చేసావురా బాడుకో, సిగ్గు సేరలా మాట్లాడుతున్నావు. ఇంకా కార్యకర్తలు రెచ్చగొడతావు కొట్టమని. ఇట్లా రెచ్చగొట్టిన వాళ్ళు అందరూ పోయారు సంక్రాంతికి. మీ బాబాయ్ ఉన్నాడు, వాడు కొడాలి నానిగాడు, వాడు కూడా ఇట్టని చెప్పాడు. ఏమయ్యాడు? అసలు ఉన్నాడా వాడు? అసలు ఉన్నాడా కొడాలి నాని? కనపట్టలేదండి వాడు లేడు. ఈసారి రెడ్డి చెప్పుంటాడు, నేను వ్యవసాయం చేస్తాను, నువ్వు కూడా రమ్మని. వీడు గంజాయి చేస్తున్నాడు తెలుసా? కొడాలి నాని గంజాయి వ్యవసాయం చేస్తున్నాడు ఇప్పటికి. ఇది యథార్థం. ఆదాయం వచ్చి అన్నింటిలో కూడా ఇక రాసే విజయసాయి రెడ్డికి మొన్నదాకా వైజాగ్ మొత్తం గందరగోళం సృష్టించాడు. భూ కబ్జాలు, దోపిడీలు, దొంగతనాలు, అరాచకాలు అన్నీ చేశాడు. అమ్మ, మనిషి చూస్తే ఇంతున్నావు నువ్వు, అన్ని పనులు చేసావు స్వామి, నువ్వు మామూలుడి కాదు. సరే, ఇదంతా ఓకే, వీళ్ళ వ్యవసాయం ఇదంతా కాసేపు పక్కన పెడితే కనుక, అంటే అడగకూడదు కానీ అడగాల్సి వస్తుంది. చంద్రబాబు లెగ్గు వల్లే తిరుపతి ఘటన కానీ, లేదంటే కనుక గోదావరి పుష్కరాల ఘటన కానీ, లేదంటే కనుక ఎక్కడ ఏ తొక్కిసలాట జరిగినా, అంటే మన సభల్లో జరిగిన తొక్కిసలాట కానీ, చంద్రబాబు నాయుడు లెగ్గు మహిమ అని మాట్లాడిన రోజా, కుంభమేళాకి వెళ్ళిన మరుసటి రోజే అక్కడ తొక్కిసలాట జరగటం ఎలా చూడాలంటారు అసలు దీన్ని? అసలు భలే ప్రశ్న అడిగావా. తిరుపతిలో దర్శనం టికెట్లు కానీ ఒకసారి గేటు తీశాడు. ఆ గేటు తీసింది కూడా డిఎస్పి గారు. గేటు తీయటం వల్ల అనుకోకుండా క్రౌడ్ ఎక్కువయ్యి తోసుకోవటం వల్ల కొంతమంది కింద పడ్డారు. 6 తొక్కిసలాట జరిగింది. దానికి నువ్వేం చేయలేవు, నేనేం చేయలేవు, వెంకటేశ్వర స్వామి కూడా ఏం చేయలేడు. అనుకోకుండా జరిగింది. దానికి నువ్వు చంద్రబాబును రాజీనామా చెయ్యి, డిఎస్పీని మార్చేయి, హోం మంత్రి అనితని తీసేయండి, దేవాదాయ శాఖ మంత్రి బిఆర్ నాయుడు గారిని తీసేయమని చెప్పని నువ్వు ఇంత పొడుగు చెప్పావులే. నువ్వు చెప్పేవాళ్ళు అంటే 36 చెబుతావు నీ కథలు. నువ్వు అట్లా చేయమని చెప్పాను, రాజీనామా చేయండి అని. నిన్న నువ్వు ఎందుకు వెళ్ళావు అసలు వాడికి? కుంభమేళ పోయావు. కుంభమేళాలో అంటే ఎక్కడోళ్ళు అక్కడ స్నానం చేస్తూ ఉంటారు. ఇది తోసుకునేది ఏమి లేదు. ఎక్కడోళ్ళు అక్కడ స్నానాలు చేస్తూ ఉంటారు. అమ్మగారు నువ్వు కూడా పోయావు, పడింది ఏడా కుంభమేళలో. ఉత్తరప్రదేశ్ వణిగింది ఏదో జరగబోతుందని. కరెక్ట్గా జనాలు ఊహించిందే జరిగింది. నువ్వు వెళ్ళే ముందు రోజు కూడా మేము అనుకున్నాం రోజా వెళ్తుంది, ఏంది అసలు దీని లెగ్గు మంచిది కాదుగా అని. అమ్మ, మన లెగ్గు మహిమ తెలియందే ఉందమ్మా. ఫస్ట్ స్టార్టింగ్ తెలుగుదేశంలో చేరావు, అలిపిరి బ్లాస్ట్ అయింది. తర్వాత పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి మహానుభావుడు ప్రశాంతంగా చేసుకుంటున్నాడు, ఆడకు పోయావు, అసలు మనిషినే లేపేశావు. తర్వాత ఎలక్షన్లో నిలబడ్డావు, అన్నగారికి డిపాజిట్ లేకుండా పోయింది. నిన్న నిలవచ్చావు కుంభమేళాకి,
37 మంది జనాలు చనిపోయారు. ఈ లెగ్గు నీది మహిమ అది అందరికీ తెలుసు. అటోళ్ళు తెలియపోవచ్చు కానీ మన అందరికీ తెలుసు. ఇప్పుడు నేను ఏం చేయాలా? తిరుపతిలో జరిగిందని రాజీనామా చేయన్నావు, బాగుంది, మీ అభిప్రాయం అది. ఇప్పుడు నువ్వు అడగపోతే 37 మంది చనిపోయారు, నిన్నేం చేయాలా? ఉప్పు కారం వేయాలి నిన్ను. సిగ్గు శరం లేకుండా చంద్రబాబు నాయుడు వచ్చాడు, పాదం పెడితే నాది. పాదం ఎవరిదే? దరిద్ర మొహం దాన. పాదం ఎవరిది? నీ పాదం ఎట్టాడుతో చూసుకో. నువ్వు పాదం పెట్టిన కాడ ఎవడన్నా ప్రశాంతంగా ఉండారా? ఒక్కసారి ఆలోచించుకో. మా తల్లి, ఇంక నువ్వు పుట్టవమ్మా, ఇంకా నీకు ఇదే లాస్ట్. ఇంక లాస్ట్ ఏముంది? అందరూ 7 జన్మలు 6 జన్మలు ఎత్తారంట, నువ్వు 7 జన్మలు కూడా ఇప్పుడే ఎత్తావు. ఇంక పుట్టవు నువ్వు ఒకటి, ఆ లక్ష్మీ భారత్ ఒకటి, ఇంకా ఈ సన్నాసి బ్యాచ్ ఉన్నారుగా మీరు, మిమ్మల్ని అందరూ నువ్వు మినీ వ్యాన్ ఎక్కియాలా? మినీ వ్యాన్ వచ్చి లోయలో నెడితే కానీ దరిద్రం పోదు మీకు. సిగ్గు శరం లేకుండా మాట్లాడతావు. కుంభమేళా జరిగిన దానికి ఇప్పుడు దానికి నీకు సంబంధం లేదని మాకు తెలుసు, కానీ నువ్వు మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించు. అంత పెద్ద మేధావి చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని అమ్మ అసలు ఏమన్నా నోరెట్టొచ్చింది నీకు? సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు రాజీనామా చెట్టు నువ్వు ముఖ్యమంత్రి ఎక్కువ ఈ అంబటి రాంబాబు కొడాలని మళ్ళీ మొత్తం తీసుకురా. జేబులు కొట్టే బ్యాచ్ ఉన్నారుగా, ఇలా మొత్తం తీసుకొచ్చి మంత్రివర్గం ఏర్పాటు చేయి. అసలు నిన్ను నాకు వాడు నేపాల్ మొహోడు ఉన్నాడు చూడు, బొత్స సత్యనారాయణ, ఆడి భాష నాకు రాదు. లేకపోతే బొత్స సత్యనారాయణ భాషలో చెప్పాలి నీకు, అప్పుడు అర్థమైంది నీకు. సిగ్గుండాలా, ప్రశాంతంగా ఉండు. కుంభమేళకు పోయి వచ్చిన కానీ నువ్వు అమ్మ దరిద్రం పట్టింది మాకు కూడా. ఆ ఊడికి ఆరోగ్యాలు బాగలేవు. అసలు నువ్వు బయటికి ఎందుకు వస్తున్నావు మే? నువ్వు నిన్నుగా తన్నాల్సింది ఫస్ట్, నీ మొగుడు తన్నాలి. వాడిని అంతేగా నువ్వు లైన్లో ఉంటావు. వాడిని తన్నినే ఉంది, తన్నినా నీకు లెక్క జమ. చి